ఈ అరటి మొక్కలను నాటి 3 నెలల తర్వాత ఒకరోజు యూట్యూబ్లో అభిమన్ గురించి ఒక ప్రకటన నా కంటపడింది. సేంద్రియ వ్యవసాయం పట్ల నాకు ఉన్న అపారమైన ఆసక్తితో నేనే స్వయంగా దీనిని ప్రయత్నించి చూడాలని నిర్ణయించుకున్నాను. మొదటగా నేను 1 లీటరు అభిమన్ను కొనుగోలు చేసి దానిని 200 లీటర్ల నీటిలో కలిపి నా పొలంలో ఉన్న 200 నుండి 220 అరటి చెట్లకు పిచికారీ చేశాను. దీనిని వాడిన మొదటి వారంలోనే నేను స్పష్టమైన సానుకూల మార్పులను గమనించాను. నమస్కారం, నా పేరు అరుళ్ కుమార్. నేను పెరంబలూరు జిల్లాలోని అమ్మపాలయం గ్రామానికి చెందినవాడిని. గత 15 సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేస్తున్నాను. సాధారణంగా నేను ఉల్లిపాయలు, సజ్జలు మరియు వరి వంటి పంటలను సాగు చేసేవాడిని. అయితే ఇప్పుడు G9 రకం అరటి పంటను సాగు చేయడం ద్వారా ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించాను. ఈ అరటి మొక్కలను నాటి 3 నెలల తర్వాత ఒకరోజు యూట్యూబ్లో అభిమన్ గురించి ఒక ప్రకటన నా కంటపడింది. సేంద్రియ వ్యవసాయం పట్ల నాకు ఉన్న అపారమైన ఆసక్తితో నేనే స్వయంగా దీనిని ప్రయత్నించి చూడాలని నిర్ణయించుకున్నాను. మొదటగా నేను 1 లీటరు అభిమన్ను కొనుగోలు చేసి దానిని 200 లీటర్ల నీటిలో కలిపి నా పొలంలో ఉన్న 200 నుండి 220 అరటి చెట్లకు పిచికారీ చేశాను. దీనిని వాడిన మొదటి వారంలోనే నేను స్పష్టమైన సానుకూల మార్పులను గమనించాను. ఆకులు నిండుగా, ముదురు ఆకుపచ్చ రంగుతో మెరిసిపోవడం ప్రారంభించాయి. ఆకుల వెడల్పు పెరిగింది. మొక్కలు ఎంతో ఆరోగ్యముగా, వేగంగా పెరగడం మొదలుపెట్టాయి. అన్నింటికంటే ముఖ్యంగా వేర్ల అభివృద్ధి అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత నేను ఆర్బిక్స్ ను ఉపయోగించాలని నాకు సలహా లభించింది. నేను ఈ ఉత్పత్తిని కూడా మొత్తం 2 సార్లు అదే పద్ధతిలో 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేశాను. మేము మొదట ఆ మిశ్రమాన్ని పిచికారీ చేసి ఆ తర్వాత నీటి తడులు, నీటి పారుదల అందించాము. ఈ పద్ధతిని నిలకడగా పాటించడం వల్ల మొక్కలు పూర్తిగా ఆరోగ్యంగా పెరిగాయి. అరటి పంట ఇప్పుడు సుమారు 6 నెలల వయస్సులో ఉంది. ప్రస్తుతం పూత దశలో ఉంది. ఈ దశలో ఉపయోగించడానికి FL77 అనే ఉత్పత్తిని వాడాలని నాకు సలహా లభించింది. ప్రస్తుతం నేను దానినే ఉపయోగిస్తున్నాను. మొక్క కాండం చాలా దృఢంగా పెరిగింది. అలాగే అరటి గెల కూడా ఆకట్టుకునేంత పెద్ద పరిమాణంలో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఆ గెలపై 9 వరుసలు హ్యాండ్స్ ఏర్పడ్డాయి. ప్రతి గెలలో సుమారు 30 నుండి 32 పండ్లు ఉన్నాయి. సాధారణంగా ఒక గెలలో 12 చేతులు హ్యాండ్స్ ఉన్నప్పటికీ ఒక్కో చేతిలో సుమారు 24 పండ్లు మాత్రమే ఉంటాయి. అయితే ఈ సందర్భంలో చేతుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ నాకు లభించిన పండ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. గెల కింది భాగంలో కూడా పండ్ల దిగుబడి చాలా బాగుంది. మొత్తంగా చూస్తే లభించిన మొత్తం బరువు కూడా గణనీయంగా ఎక్కువగా ఉంది. ధన్యవాదాలు.